హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం ఒక మంచి టేస్టీ రెసిపీ అండి. ఆ రెసిపీ ఏంటో చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి క్యాబేజీ పచ్చడి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే కళ్ళు మూసుకొని ఇట్టే తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే అస్సలు తినరు కదా క్యాబేజ్ అంటే. సో ఇలా చేసి పెట్టండి, కడుపు నిండా తింటారు. చాలా బాగుంటుంది నిజంగా. సో ఎలా చేశానో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియో చూడండి. సో ఫస్ట్ అయితే క్యాబేజీ లాగా కట్ చేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది వేసుకోరు, కానీ నేనైతే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు వేస్తే కూడా. సో పల్లీలాగా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి, అంటే పొడి కొట్టుకోవాలన్నమాట. ఇలా పొడి కొట్టుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని క్యాబేజీ, అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి, 1-2 టమాటాలు వేసి క్యాబేజీ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం నూనెలోనే వేయించుకోవాలన్నమాట. వాటర్ అస్సలు పోయొద్దు. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందన్నమాట. సో ఆ తర్వాత వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు వేయటం వల్ల మనకు త్వరగా మగ్గిపోతుంది. ఇందులో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా త్వరగా అయిపోతుందండి. ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఇలాగ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకు మంచిగా మెత్తగా వేగిపోతుంది అనమాట. చూడండి, ఇలాగా టమాటాలు, క్యాబేజీ, పచ్చిమిర్చి మొత్తం కూడా ఫైన్గా వేగిపోయినాయి కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు పొడి కొట్టుకున్నాం కదా, అందులోకి ఈ క్యాబేజీ పేస్ట్ మొత్తం వేసుకోవాలన్నమాట. సో ఇదంతా వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీగా పట్టిన తర్వాత మనకి ఆ కలరే సూపర్ ఉంటుంది అనమాట. చూడండి, ఇలాగ లైట్ ఎల్లో కలర్ అనమాట. సో ఇలాగ ఎక్కడ కూడా పీసెస్ లేకుండా మంచిగా మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట. సో మనం ఉప్పు ముందే యాడ్ చేసుకున్నాము, మళ్ళీ మర్చిపోయి ఉప్పు వేసుకునేరు. సో నెక్స్ట్ పోపు అనమాట. పోపు కోసము నూనె వేడి చేసుకొని అందులో ఎండుమిర్చి, మెయిన్గా జీలకర్ర ఆవాలు పోపు ఉండాలి కాబట్టి జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మంచిగా వేయించుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ రెడీగా ఉన్న పచ్చడిలో ఈ పోపుని వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకోండి. ఎందుకంటే పోపు అంతా కలవాలి కదా. సో పోపు మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ సీక్రెట్ అన్నమాట, ఉల్లిపాయలు ఇలాగ సన్నగా కట్ చేసి పచ్చడిలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ కూడా మన వంటికి చాలా మంచిది తింటే. అలాగే నేను ప్రతి పచ్చడిలో ఉల్లిగడ్డ యాడ్ చేస్తానండి. సో ఫైనల్గా క్యాబేజీ పచ్చడి రెడీ. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా హెల్తీగా అయిపోతుందన్నమాట. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా క్యాబేజీ తినని వాళ్ళ కోసం ఇలాగ ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మరి వీడియో ఇంతేనండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.